ఒక అడవి దగ్గర ఉన్న గ్రామంలో ఒక మంచి అమ్మమ్మ మరియు ఆమె సోమరి మనవడు రవి ఉండేవారు. అమ్మమ్మ పొలంలో కష్టపడి పనిచేస్తుండగా రవి రోజంతా నిద్రపోతుండేవాడు. ఒక సాయంత్రం ఒక బంగారు పిచ్చుక వారి ఇంటి ముందు వచ్చి పాడింది, పనిచేయి, ఫలం పొందు, సోమరితనం శాపమందు. అది ఒక బంగారు గింజ వదిలి వెళ్లిపోయింది. అమ్మమ్మ దాన్ని నాటగా మరుసటి రోజు ఒక అద్భుతమైన చెట్టు బంగారు పండ్లతో నిండింది. రవి ఆశతో చెట్టును కొట్టాడు, కాని పండ్లు ధూళిగా మారాయి. మళ్లీ పిచ్చుక వచ్చి పాడింది, ఆశలు చెడును, ఓపిక మేలు, నిజమైన కష్టమే ఫలమిస్తుంది తేలు. తన తప్పు తెలుసుకున్న రవి అమ్మమ్మతో కలిసి కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు చెట్టు వారికి నిజమైన బంగారు పండ్లు ఇచ్చింది. అలా వారు సుఖంగా జీవించారు. నీతి: కష్టపడి ఓపికగా పనిచేస్తే శ్రేష్టమైన ఫలాలు లభిస్తాయి.